రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. అనంతపురంలో విషాదం నెలకొంది. కుమారుణ్ణి చంపి డిప్యూటీ తహసీల్దార్ భార్య ఆత్మహత్య చేసుకుంది. కుమారుణ్ణి గొంతు కోసి తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. రైట్ అనంతపురంలో విషాదం నెలకొంది. కుమారుణ్ణి చంపి డిప్యూటీ తహసీల్దార్ భార్య ఆత్మహత్య చేసుకుంది. కుమారుణ్ణి గొంతు కోసి తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది భార్య. ఘటనా స్థలాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పక్కన పట్నం జేసీబీ కనపడి దాంట్లో అదే నా కింద ఉన్నాంనా విచారిస్తున్నాను. అదే అడిగింది నేను సాక్ష్యం పక్కకు పక్కన పట్నం జేసీబీ కనపడి దాంట్లో అదే నా కింద ఉన్నాంనా విచారిస్తున్నాను. అదే అడిగింది నేను సాక్ష్యం పక్కకు పక్కన పట్నం రైట్ అనంతపురంలో విషాదం నెలకొంది. కుమారుణ్ణి చంపి డిప్యూటీ తహసీల్దార్ భార్య ఆత్మహత్య చేసుకుంది. కుమారుణ్ణి గొంతు కోసి తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సాక్ష్యం పక్కకు పక్కన పట్నం జేసీబీ కనపడి దాంట్లో